గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పొడి ఉప్మా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆనియన్, మిర్చి అండ్ కరివేపాకు. సో చలో చూద్దాం పదండి. ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా రవ్వ పోసుకొని వేయించుకోవాలి. రవ్వ ఎలా అంటే ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ వాటర్ అన్నమాట. ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ వేయాలి. అప్పుడే పొడిగా వస్తుంది. ఇప్పుడు టూ త్రీ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కలర్ మారేంత వేయించుకొని ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఒక ప్లేట్లో. సో ఇప్పుడు పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ ఆన్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మళ్ళీ ఏదో కట్ చేసుకున్నాము అవన్నీ, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా సో ఇప్పుడు చెప్పాను కదా, ఏదైతే గ్లాస్తో రవ్వ తీసుకుంటారో అదే గ్లాస్ తోటి వాటర్ పోసుకోవాలండి. సో కలుపుకున్నాక కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాక కలుపుకున్నాక ఇప్పుడు మనము మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు 5-10 మినిట్స్ అయినాక మూత తీస్తే అప్పుడు మనం ఏదైతే వేయించుకున్నామో రవ్వ వేసేసి మిక్స్ చేయాలండి. సో ఒక 10 మినిట్స్ అయినాక ఉప్మా రెడీ అవుతుంది. ఎలా ఉందో చెప్పండి. ఎవరైతే ఉప్మా నచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.